అంటే విజయవాడ మన వరదలప్పుడు కూడా ₹1,00,00,000 ఏమో అనౌన్స్ చేశారు కదండీ! అవునండి. అనౌన్స్ చేశారండి. అనౌన్స్ ఏముందండి నేను కూడా చెప్తాను వరదలొచ్చినప్పుడు నేను ఒక 5,00,00,000 ఇస్తానని జెప్పి. హ్మ్. ఇవ్వాలి గదా! ఇచ్చే మనసుండాల మెయిన్. హ్మ్. హ్మ్. ఇచ్చేది అంటే చెప్పడం ఏముంది మీరు నేను కూడా చెప్పేసేస్తాము. కానీ చెయ్యాలి గదా! సో, ఇప్పుడు కొంతమంది ఉన్న ఇదేంటి అంటే, వైఎస్ షర్మిల వాళ్ళని హుహు. చంద్రబాబు గారు వాళ్ళని ప్రోబ్ చేసి తన బ్రదర్‌కి అగైనెస్ట్‌గా మాట్లాడిచ్చి వన్ ఆఫ్ ది రీజన్ ఆహ్, ఎలక్షన్స్‌లో కొన్ని ఓట్లు చీలడానికి గూడా అది గూడా రీజన్ వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని గూడా చంద్రబాబు గారి సైడ్ నుంచి ప్రోబ్ చేశారు అనేది ఉంది. అంటే జగన్ గారే దీని గురించి మా చెల్లి యెల్లో కలర్ శారీ కట్టుకుంది అని జెప్పి ఆయనే మాట్లాడారు గాబట్టి ఈ క్వెషన్ నేను జేస్తున్నాను. అవన్నీ ఫేక్ న్యూస్‌లండి. అన్ని వాళ్ళ అపోహల్లో ఉన్నారు. వాళ్ళేంటంటే ఏ సామెతలు గూడా నాకు అంటే నేను ప్రాపర్‌గా చెప్తానో చెప్పనో తెలీదు కానీ, "ఏరా ముసలోడా పడ్డావంటే అదొక లఘు" అన్నాడంట. ఆ టైపు "ఎందుకురా నాయనా ఓడిపోయినావంటే" వాళ్ళు కుమ్మక్కయినారు కాబట్టే ఓట్లు జీలిపోయినాయి అని అనుకుంటన్నారే కానీ, అరే మనం లాస్ట్ 5 ఇయర్స్‌లో దేవుడి దయ వల్ల 151 సీట్స్ ప్రజలు మనకిస్తే, మనం ప్రజలకి ఏం జేశాము? హ్మ్. అరే మన గవర్నమెంట్ ఎంత ఎంత అంటే సారీ ఎంత ఏమంటారు? ఆహ్, ఎంత చెప్పింది, ఏం చేసింది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ దగ్గరున్న లోటుపాట్లు ఆలోచించట్లేదు గానీ, వాళ్ళు అపోజిషన్ పార్టీలో వీళ్ళిది, వాళ్ళిది, వీళ్ళందరూ కుమ్మక్కయినారు గాబట్టి మేము ఓడిపోయినామనే అంటా ఉన్నారు. నేను హానెస్ట్‌గా చెప్తా ఉన్నానండి. నిజంగా నాకు గనక అది జనసేన వాళ్ళు గానివ్వండి, ఎవరైనా గూడా సరే నాకు ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశారు అంటే, అవతల పార్టీ వాళ్ళు 10 మంది రానివ్వండి, 20 మంది రానివ్వండి, 30 మంది రానివ్వండి, నేను ఆ పర్సన్‌కే ఓటేస్తా నేను. హ్మ్. అక్కడ మీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టే జనాలందరూ కూటమికి ఓటేస్తున్నారు. వాళ్ళేదో ముగ్గురు కలిసొచ్చో, లేకపోతే నలుగురు కలిసొచ్చో, లేకపోతే షర్మిల వాళ్ళ అమ్మ వల్ల, షర్మిల వల్ల ఓట్లు చీలిందనో, ఇవన్నీ వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పడమే తప్ప ఇంక దానికి మించి ఏమి లేదు. ఏం లే. నథింగ్ అక్కడ. హ్మ్. డొల్ల. అంతే. ఇప్పుడు నాగబాబు గారు కూడా చాలా ఇప్పుడు మీటింగ్స్ కానీ, ఇప్పుడు స్పోక్స్ పర్సన్స్‌ని లేడీస్‌గా పెట్టినప్పుడు అవును. గానీ, మీకు ఇన్విటేషన్స్ అవి వస్తుంటాయి కదా! మీరు వెళ్తున్నారు. అసలు నాగబాబు గారిని మీరు దగ్గరగా చూసుంటారు కదా! ఆయన ఎలాంటి పర్సన్? అంటే ఎక్కువ బుక్స్ చదువుతుంటారని మేము వింటున్నాము. ఆయన బుక్స్ నేను దగ్గరగా నుంచయితే చూడలేదు కానీ, ఆయన గురించి చాలా విన్నాను. నాకు మెగా ఫ్యామిలీ గురించి నేను జనసేనని బిలీవ్ చేశానో, అప్పుడు నేను మెగా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం అంటే, వాళ్ళ గురించి ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. తెలుసుకున్నాను. చాలా మంచి వ్యక్తి అండి నాగబాబు గారు. హ్మ్. హ్మ్. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఆయన అనవసరంగా ఒక మనిషిని హర్ట్ చేయడం కానీ, హ్మ్. ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడరు. అన్‌లెస్ అంటిల్ మితిమీరితే తప్ప హ్మ్. ఆయన ఇస్తాడు ఛాన్సెస్ 1, 2, 3, 4 అని ఛాన్సెస్ ఇచ్చి, ఇంక మితిమీరి ఇంక వీళ్ళది ఎక్కువైపోతాంది అంటే ఒకటే మాటతో కట్ చేసేస్తారు. సో, ఇప్పుడు అసెంబ్లీకి మమ్మల్ని రానియ్యట్లేదని జెప్పి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంటున్నారు. హ్మ్. మీకు కనీసము అపోజిట్‌గా రావాలి అంటే ఇన్ని సీట్స్ రావాలి. మీకన్ని సీట్స్ రాలేదని జెప్పి వీళ్ళంటున్నారు. ఫెయిర్ ఎనఫ్ కదా! సో, అంటే కావాలనే రానియ్యట్లేదనే ఒక ఎలిగేషన్ వాళ్ళు చెప్తున్నారు గదా! అసెంబ్లీకొస్తే మేము అడుగుతాం, మాట్లాడతాం అని జెప్పి రానియ్యట్లేదని. కాదు. కావాల్సికనే రానివ్వకుండా ఉండడానికి అదేమన్నా అసెంబ్లీ అనేది వాళ్ళదా అండి? కాదు గదా! హ్మ్. కావాల్సికనే ఎందుకు రానివ్వరు? మీరు రావాలి. మీరొచ్చి కూర్చోవాలి. మీరొచ్చి కూర్చొని మాట్లాడాలి. జనాలు మీకు ఓటేసి 10 దువ్వాడ గారు గూడా ఎళ్ళిపోయారు గాబట్టి, ఇంకా 10 గాబట్టి, ఆ 10 సీట్స్‌లో ఉండే వాళ్ళైనా గూడా సరే, వచ్చి కూర్చొని మాట్లాడాలి. మీరు కూర్చొని మాట్లాడకుండా నాకు స్పెషల్ కేటగరీ సెక్యూరిటీ కావాలా? లేదు నాకు ఏమంటారు నాకు అపోజిషన్ లీడర్‌గా నాకు కావాలా? అది ఇది అంటే ఎట్లా వస్తది? రూల్స్ మించిపోరు కదా! హ్మ్. మీకు 17 సీట్స్ అన్నా రావాలి కదా! సో, అంటే ఇప్పుడు దువ్వాడ వాళ్ళు కూడా కూటమి వాళ్ళ వల్లనే పాపం వాళ్ళ సీట్ పోయింది. పార్టీలో నుంచి తీసేసారనుకుంటున్నారు. దానికేం జెప్తారు మీరు? అంటే ఏదో పాపం వాళ్ళని ఏదో ఒక కాదు. మీడియాలో క్వెషన్ అడిగినందుకు ఆ! మీరు ఎవరు చేస్తారు అనుకున్నందుకు, లోకేష్ గారు చేస్తారు అన్న నెక్స్ట్ 1 వీక్‌కి దువ్వాడ శ్రీనివాసరావు గారిని తీసేసారు. అసలు ఏంటి మీ వల్లే పాపం దువ్వాడ గారు పార్టీ నుంచి బయటకొచ్చారా? అప్పుడు బయట అదే ప్రచారం జరుగుతుంది. అవును. నేను ఆ రోజు నిజంగా చాలా ఫీల్ అయ్యి ఫస్ట్ టైమ్ నేను వైఎస్ఆర్‌సీపీకి పాజిటివ్‌గా మాట్లాడానండి. దువ్వాడ గారికి సపోర్ట్ చేస్తూ. హ్మ్. పాపం ఆయనేదో పోయినారు. ఏదో ఆయన వాళ్ళ మాధురి గారు పెట్టిన దానికి బిజినెస్ మీద ప్రమోషన్స్ చేద్దామనెళ్లారు. చేసినోళ్ళు గమ్మునే ఉండకుండా వాళ్ళేదో అడిగారని, వీళ్ళేదో చెప్పేసేసి పాపం అనవసరంగా మొత్తానికి పోస్టే లేకుండా చేసుకున్నాడు పాపం. నాకది మాత్రం చాలా బాధేసింది. కానీ కూటమి వల్ల ఏమీ కాదు. ఆయన ఒపీనియన్ చెప్పినాడు. జనాలకి ఒపీనియన్స్ చెప్పే రైట్స్ కూడా లేదా అండి? అంటే నేను ఒక పార్టీలో ఉన్నానంటే, నా పార్టీ వాళ్ళని తప్ప వేరే పార్టీ వాళ్ళని పొగడకూడదా? అంటే జెన్యూన్‌గా మాట్లాడకూడదా? అంటే నేను ఒక హీరోని అభిమానిస్తా అన్నానంటే, వేరే హీరోని నేను అభిమానిస్తున్నాను. వేరే హీరోలో ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు నాకు 'ఎన్టీఆర్' గారి దాంట్లో డాన్స్ నస్తది. 'అల్లు అర్జున్' దాంట్లో డాన్స్ నస్తది.
బహుశా నాకు అల్లు అర్జున్ యాటిట్యూడ్ నచ్చకపోవచ్చు, తన వే ఆఫ్ బిహేవియర్ నచ్చకపోవచ్చు, కానీ డాన్స్ నచ్చుతుంది. కానీ నేను ఈ రోజుకి కూడా చెప్తా, నాకు అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టం. మనిషి ఇష్టం లేదు, డాన్స్ అంటే ఇష్టం. నా ఒపీనియన్స్ నాకుంటాయి కదా, నా ఒపీనియన్ కూడా నువ్వు బయట పెట్టకూడదనే రైట్స్ ఎవరికి లేదు కదా. సో నువ్వు ఆ మాటకి ఏదో ఆయన పర్సనల్ ఇష్యూని పెట్టుకొని వాళ్ళ ఆవిడతో కొంచెం అది ఉంది కాబట్టి మేము తీసేసామని బ్లేమ్ చేశారే కానీ, నిజంగా మీరు తీసేవాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఎలక్షన్స్ ముందు తీసుంటే ఇంకొక 4 సీట్లు ఎక్స్ట్రాగా వచ్చునుండేది. పోనీ జెన్యూన్గా ఉన్నారు అనేసి అని చెప్పి. అప్పుడెప్పుడో తీయకుండా అన్నీ అయిపోయేసేసి ఇప్పుడొచ్చి నేను తీసేస్తా ఉన్నాను అంటే, అన్ని బ్లేమ్ గేమ్స్ అండి వాళ్ళది, మొత్తం బ్లేమ్ గేమ్సే. వాళ్ళ మీద తప్పు ఉంచుకోరు, ఎంతసేపటికైనా పక్కనోళ్ళదే తప్పు అంతే. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఒక్కటైనా వాళ్ళది మాది తప్పు ఉంది అని ఒప్పుకోమని చెప్పండి చూద్దాం. ఎవరినైనా అది సాక్షిలో న్యూస్ కావచ్చు, ప్రెస్ మీట్స్ కావచ్చు, ఈవెన్ సపోర్టర్స్, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీస్తో వచ్చే సపోర్టర్స్ కూడా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు చేసింది మా ప్రభుత్వంలో ఇది తప్పైంది నేను ఒప్పుకుంటానని ఒక్కరిని చెప్పండి. ఈరోజు నేను చెప్తాను, నిజంగా నా పార్టీలో కనుక తప్పైంది అంటే నేను చెప్తాను, మా వాళ్ళు చేసిన తప్పు ఇదే చెయ్యాలా. ఇప్పుడు ఇంత మాట్లాడిన శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? అంటే పాపం. ఉన్నప్పుడు శ్రీరెడ్డి చాలా, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా మంది రాజకీయ నాయకులు చెప్పింది ఏంటి అంటే, కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎక్కువ తిడితే అక్కడ వాళ్ళకి వైఎస్ఆర్‌సీపీలో ప్లేస్ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది ఎగ్జాక్ట్లీ, చెప్పారు. అవును అది నేను చెప్పడం కాదు. అవును చాలా మంది నేను వీడియోస్‌లో చూసి ఈ క్వెషన్ చేస్తున్నా. అవును. సో, అలానే మరి చూస్తే గనక శ్రీరెడ్డి చాలా అసలకి బూతులు తిట్టి, అందరిని తిట్టి, చెప్పలేని బూతులు తిట్టి అన్నీ చేసింది. సో, మరి ఈరోజు పరిస్థితి ఏంటంటారు? ఇంకేముంది పరిస్థితి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఆహ్, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏంటంటే నేను కొందరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళకి గూడా నేను అదే చెప్తా ఉన్నాను. హ్మ్. బ్లైండ్‌గా అయితే మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీని నమ్ముకోకండి. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం యూజ్ అండ్ త్రో పార్టీ. మీరు ఎవరినన్నా జూసుకోండి, బోరుగడ్డ గారిని జూసుకోండి, ఎవరినన్నా జూసుకోండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తిట్టిచ్చినోళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఏ ఒక్కరికన్నా సపోర్ట్ ఎళ్తా అన్నారా? ఇప్పుడేమంటారు, అసలు వాళ్ళు నా పార్టీ వాళ్ళే కాదు, వాళ్ళు జస్ట్ సపోర్ట్ చేశారు, దానికి మేమేం జేయాలి? మేము అఫీషియల్‌గా వాళ్ళకేమన్నా పోస్ట్ ఇచ్చునుంటే మీరు చెప్పండి అనేసని అంటా ఉన్నారు. రేపు ఈ ఎవరైతే ఇప్పుడు పేటీఎం గాళ్ళు ఎవరైతే మనకి కూడా కమెంట్స్ పెడతన్నారో సోషల్ మీడియాలో, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. యూజ్ అండ్ త్రో తప్ప ఇంక ఇంక దేనికి అసలకి ఇంకా దేనికి పనికిరారింక. హ్మ్. హ్మ్. అన్ పార్టీ అంటేనే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటేనే యూజ్ అండ్ త్రో. ఆఖరికి సొంత తల్లిని, కన్న తల్లిని, చెల్లిని గూడా యూజ్ అండ్ త్రో జేసుకున్నారు గదండీ! ఇంక ఏముంది జెప్పండి వీళ్ళది? సో, ఇప్పుడు చూసుకుంటే గనక మిమ్మల్ని కూడా చాలా మంది చాలా రకంగా బూతులు తిడుతుంటారు. కింద కామెంట్‌లో. సో, మీకు పిల్లలున్నారు, ఫ్యామిలీ ఉంది. సో, ఎప్పుడైనా అంటుంటారా? ఎందుకు నీకిలాగా? మనకు అవసరమా? అని చెప్పి ఎప్పుడైనా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటది? మా ఫ్యామిలీలో అస్సలనరండి. స్టార్టింగ్‌లో మా మదర్ అనేది. మా మదర్ కానీ, మా అన్నయ్య అన్నారు కానీ, బట్ నాకు మా ఆయన సపోర్ట్ ఉంది గాబట్టి లైట్. కానీ మా ఆయన నాకు సపోర్ట్ జేస్తారనమాట కమెంట్స్‌లో. "ఏ వీడిది పెట్టాడు, నువ్వు ఇట్లా పెట్టు, ఇట్లా మాట్లాడు, ఇట్లా చెయ్యి" హ్మ్. అనేసని చెప్పి ఇన్ బ్రీఫ్‌గా చెప్తారనమాట. హ్మ్. నేను ఈవెన్ నా ఓన్ వాయిస్ ఏదన్నా నేను చెప్పాలన్నా కూడా ఫస్ట్ మా ఆయనకి కాంటాక్ట్ అయ్యి, ఇట్లా అనుకుంటాననంటే, లేదు ఈ పాయింట్ కాదు, ఈ పాయింట్ రైజ్ చెయి, ఇలా రైజ్ చెయి అని చెప్పి ఆయన పక్క నుండి నడుపుతాడు. ఇప్పుడు జనసేన పార్టీకి నేను ఎలా వెనకాల నుండి నేను నడపాలి అని నేను అనుకుంటానో, సేమ్ అట్లాగనే నా వెనకాల మా ఆయన నుండి నడుపుతారనమాట. యాహ్! యాహ్! అదే అన్నారు. ఐ మీన్ మీరు ఇంటర్వ్యూ రావాలంటే గూడా మీ హస్బెండ్ పర్మిషన్ తీసుకొనే వస్తున్నారు అని. పర్మిషన్ లేదు, చెప్పితే చాలు నేను. అంటే ఇంకా హ్మ్. ఆయన ఏదన్నా ఉన్నా కూడా, అంటే కోఆర్డినేషన్. ఇంకా ఆయన పర్సనల్ వర్క్స్ ఉంటే గనక చెప్తారు గదా! లేదు ఫ్రీగా ఉన్నావు కదా! ఎళ్ళు అనేసనంటారు.